శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సలహాలు, ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు. గురువుగారు ఫోన్ నంబర్ 9726876579. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక వ్యక్తి నీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నారు బిడ్డ. అదేంటో ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితంలో అనేక మలుపులు, అలాగే నీ జీవితంలో కని విని ఎరుగనంత ఆనందాన్ని నీ బాబా నీకు అభయాస్త రూపంలో ప్రసాదించబోతున్నాడమ్మా. ఏమిటి బాబా మీరు మాట్లాడుతుందని ఆశ్చర్యంగా ఉంది కదూ. నేను చెప్తుంది నిజమేం తల్లి. ఎందుకమ్మా, ఎందుకిలా మీ బాబా ఇలా మాట్లాడాల్సి వస్తుందో నీకు ముందు ముందు రోజుల్లో నీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నీకు తెలియకుండానే నీపై అమితమైనటువంటి ప్రేమను, అభిమానాన్ని పెంచుకొని ప్రతి క్షణం కూడా నీ మంచి కోరుకుంటూ నిన్ను నీ లైఫ్ అంతా కూడా బాగుండాలని ఎంతో భగవంతుడికి ప్రార్థిస్తున్నాడు బిడ్డ. అటువంటి వ్యక్తి నీకు ఎటువంటి సహాయం చేయబోతున్నారో, ముందు ముందు రోజుల్లో నీ జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని ఈరోజు ఈ సందేశం ద్వారా నేను నీకు తెలియజేయబోతున్నాను. నీ సాయి తండ్రి చెప్పుల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో నేను చెప్పకుండా తెలుసుకో తల్లి. అసలు ముందుగా నీ మనస్తత్వం విషయానికి వస్తే, ఇప్పుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటావు. అసలు సోమరితనం అనేది లేకుండా ఉంటావు. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలని తపనతో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు. అలాగే అపజయాన్ని చూసి కృంగిపోయే మనస్తత్వం అస్సలు నీది కాదు బిడ్డ. నీ లక్ష్యం కోసం నువ్వు ఎంత శ్రమైనా కానీ అనుభవించడానికి ముందుంటావు. అలాగే నీ లక్ష్యం కోసం, కృషి కోసం ఎప్పుడు కూడా నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటావు. నీ ఆలోచనలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా సరే నిర్ణయాలు కావచ్చు, ఆలోచనలు కానీ ఇతరుల వ్యక్తులతో అస్సలు పంచుకోవడానికి ఇష్టపడవు బిడ్డ. అందరూ కూడా దూరంగా జాగ్రత్తగా ఉంటావు. నీ విషయాలు కానీ, నీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఎవరికీ చెప్పడానికి అస్సలు ఇష్టపడవు. అలాగే కొంతమంది వ్యక్తులు నువ్వు చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటావని నాకు బాగా తెలుసు. మంచి గుర్తింపు కూడా ఉంది తల్లి. నీ వృత్తి కానీ, నువ్వు చేసే వృత్తి కానీ, ఉద్యోగ వ్యాపారం కానీ ఏదైనా చక్కగా నీ జీవితంలో ముందు ముందు రోజుల్లో చాలా మంచిగా నీకు శుభమవుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించబోతున్నాను. ఇంకా చెప్పాలంటే నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని కానీ, నీ మనసులో ఉన్నటువంటి ఎన్నో అర్థం కానటువంటి విషయాలు కానీ నీకు అర్థమయ్యే విధంగా ముందు ముందు రోజుల్లో అన్నీ కూడా వివరంగా తెలియజేయబోతున్నానమ్మా. అలాగే నీ కుటుంబానికి సంబంధించింది, లేదంటే నీకు సంబంధించింది ఏ విషయాలైనా కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవ్వరికి కూడా చెప్పుకోనటువంటి నీవు, చాలా దాపరికంగా రహస్యంగా బ్రతికే నీవు అన్నీ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఈ బాబాతో చెప్పుకుంటూ ఉంటావు. నాకు ఈ బాబాని పంచ ప్రాణాలని నమ్మావు. మరి అలాంటి నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? నీకు కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఏదైనా సరే నేను చూస్తూ ఊరుకొను బిడ్డ. నేను ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉంటాను. ఏదో ఒక వ్యక్తి రూపంలోనూ, ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను రక్షిస్తూనే ఉంటాను తల్లి. కాబట్టి నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా భగవంతుడిపై భారం వేసి నా జీవితం ప్రశాంతంగా గడిస్తే చాలని చెప్తూ ఉంటావు. అయితే ఒక వ్యక్తి ఉన్నారు బిడ్డ. ఆ వ్యక్తి నీపైన అపారమైన అభిమానాన్ని పెంచుకున్నారు. నీ ప్రేమ కావాలని, అభిమానం కావాలని ఆ వ్యక్తి నీ ముందైతే చూపించలేకపోతున్నారు. కానీ నిన్ను చాలా అభిమానిస్తున్నారమ్మా. నీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇలా ఏదైనా సరే నీ జీవితంలో అయితే వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాటపడిపోతూ ఉన్నారు. అటువంటి వ్యక్తి మీ చుట్టుపక్కల కానీ, మీరు పనిచేసే చోట కానీ మీ యొక్క బంధువులు కూడా ఉండే ఉంటారు.
మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. అందరికీ చెప్పుకోరు కదా మీరంటే ఇష్టమని చెప్పి. కాబట్టి మీతో కూడా చెప్పుకోవడం లేదు. మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని చెప్పి, మీ కుటుంబం ఎప్పుడు కూడా బాగుండాలని ఆ భగవంతుని ఆరాధిస్తూ ఉన్నారు. మీకు మేలు జరగాలని అనేక రకాలైన సహాయాలు కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి వల్ల నీ జీవితంలో చాలా మంచి జరగబోతుంది. అలాగే మీ జీవితంలో చాలా చక్కగా ఎప్పుడు కూడా లేట్ చేస్తూ ఉన్నారు కదా. ఒకవేళ నువ్వు ఏదైనా సరే ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడితే నీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని చెప్పి ఆరాటపడుతూ ఉన్నారు. అలాగే నువ్వు వ్యాపారంలో నష్టపోయి ఉంటే నీకు మంచి సలహా ఇచ్చి ఏదో ఒక విధంగా నిన్న వ్యాపారంలో నిలబెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇలా నీకు ఏదో ఒక విధంగా హెల్ప్ఫుల్గా అయితే వారు ఉంటారు. ఒకవేళ నువ్వు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి నిన్ను బయటపడేయడానికి వారు ఏదో ఒక ప్రయత్నాన్ని అయితే వారి తరపు నుంచి వారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులు నువ్వు తప్పకుండా గుర్తించి వారిపై ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమపై వారిపై వ్యక్తపరచమ్మా. అది స్నేహమైన, ప్రేమైన, బంధమైన ఎవరైనా సరే మనకు లేకుండా మన యొక్క నడవడిని గుర్తించి మనను చాలా సక్రమంగా, ఆనందంగా ఉండాలని కాసేపైనా సరే మనతో మాట్లాడాలని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండడం అస్సలు మంచిది కాదు. కాబట్టి నీ జీవితంలో వారు ప్రధాన పాత్రను పోషించబోతున్నారని చెప్పి ఇప్పుడు కూడా వారిని గుర్తిస్తూ ఉండు. జాగ్రత్తగా నిన్ను, నీ కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నారు. నీ జీవితంలో నీకు ఎంతమంది మిత్రులున్నారో అంతేమంది శత్రువులు కూడా ఉన్నారు బిడ్డ. నువ్వు చేసే పనులకి ఓర్వలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు నువ్వు ఖచ్చితంగా దూరం పెట్టడం చాలా ఉత్తమం. మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు అసూయపడ్డం కానీ అది మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, మీకు అది తప్పకుండా అర్థమవుతుంది. వారితో మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోకండి. ఒకవేళ చెప్పారంటే మీరు మీ నాశనం మీరే కోరుకున్నవారు అవుతారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చెప్పకండి. ఇటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా తీసుకొని ముందు రోజుల్లో మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటామని ఈ సాయి ఎప్పుడు కూడా నీ నుంచి కోరుకుంటూ ఉంటున్నాడు తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా, షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.